మేడం 2 గ్లాసుల నీళ్ళు, 1 స్పూన్ పసుపు వేస్ట్ అయింది నీ వల్ల. ఇప్పుడు ఈ నీళ్ళు ఏం చేద్దాం? ఈ నీళ్ళు పసుపు కలిపిన నీళ్ళు మన సబ్స్క్రైబర్ అందరికీ ఒక మెసేజ్ ఇద్దాం మనం. నాకేం తెలియదబ్బా అన్నట్టు పడుకుంటున్నాం. చూడండి, నాకేం తెలియదబ్బా మీరే చేయించారు నాతోటి. అగో తలకాయ కిందకి ఎట్టుకొని పడుకొని చూసారా, అదిగో అంటది. ఏదైనా దానికి నచ్చలేనప్పుడు వీడియో తీస్తే అంటది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ట్రెండింగ్ షార్ట్ చేసేసాం కదా. ఇప్పుడు ఈ నీళ్ళు వేస్ట్ అవ్వకుండా దీంతో ఒకటైతే ఉపయోగం ఉంది, చూపిస్తారండి. వెళ్ళిపోతున్నానులే, వెళ్ళిపోలేదని మళ్ళీ చూస్తుంది బయటకు వచ్చి. వెళ్ళిపోతున్నానులే, బాయ్. మీ బెడ్షీట్ అండి అది, మా అమ్మ బెడ్షీట్ అండి అది. మా అమ్మ కూడా వచ్చింది చూడండి. ఏం చేద్దాము ఇప్పుడు ఆ నీళ్ళు? ఇవ్వండి ఫ్రెండ్స్, పూత అంతా కనిపిస్తుందా మీకు? ఇవ్వండి, చెట్టు అంతా కాయలతో ఉంది కదా. ఆ నీళ్ళన్నీ కూడా ఇలా పూత మీద ఉంటాయి కదా, పాదులు వీటి మీద జల్లేస్తే మంచిదన్నమాట. కమలపాకు చూసారా ఎంత పైకి వెళ్ళిపోయిందో, పెద్ద పెద్ద ఆకులు. ఇట్లా అప్పుడప్పుడు పసుపు నీళ్ళు చల్లాలన్నమాట మొక్కల పైన. అదిగోండి పై దాకా వెళ్ళింది తమలపాకు. పాదులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, బీరపాదులు అన్నీ ఈ పాదుల మీద కూడా చల్లుకోవచ్చు అనమాట. తెలిసి ములగ చెట్టు పూత మీద ఉంది కదా, కాయలు పూత మీద, ఇక్కడ దీని మీద కూడా చల్లొచ్చు అనమాట. చెట్ల పైన అన్నిటి మీద చల్లొచ్చు, ఆ నీళ్ళు వేస్ట్ అవ్వకుండా. తమలపాకుతో చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకు టైం లేక నేనేం చేయట్లేదు ఫ్రెండ్స్. పిల్లలకి అది పసుపు రాసి వేడి చేసి జలుబు చేసినప్పుడు నెత్తిపైన పెడతారు. చిన్న పిల్లలకి బోల్ వెరైటీస్ ఉంటాయి.